మీరు ఏ స్థాయిలో ప్రపంచాన్ని ఏలేది లక్ష్మీదేవైనా, కానీ భర్త కాడికొచ్చేసరికల్లా ఆమె గౌరవించబడాల. భర్త కాడ గాని గౌరవిస్తే ప్రపంచం మొత్తం గౌరవిస్తుంది. కనుక ఎవరు గూడా భర్తని చిన్న చూపుగా చూడగాకండి. మీరు చిన్న చూపు చూసినందువలన భర్త ఒకాళ ఏం అనలేకపోయినా, ఇతర సమాజంలో జనం ఏదో ఒక రకంగా మాట్లాడుకుంటారు. కాబట్టి మీరు భర్తను గౌరవిస్తూ ఉంటే ప్రపంచం మొత్తం గూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. కనుక ఆ యాట రోజున లక్ష్మీదేవి ఎప్పుడైతే అక్కడ అడిగిందో, "స్వామి, నా కాళ్ళు నీకు తగులుతున్నాయి. కనుక నా పాపం ఎలా పోతుంది" అనని చెప్పననగా, 10 మంది చూస్తూ ఉండగా నా కాళ్ళు ఒత్తుతుండు. కనుక మహావిష్ణువు భార్య ఎంత మహాతల్లిరా అనని చెప్పున అనుకుంటారు. కాబట్టి అప్పుడు ఆ పాపం అనేది పోతుంది. లక్ష్మి, ఈ సృష్టి మొత్తం గూడా ఈ రకంగానే జరుగుతుంది. ప్రతి ఇల్లాలు లక్ష్మీదేవి. ప్రతి ప్రతి స్వామి మహావిష్ణువే. కాబట్టి ఈళ్ళల్లో ఎవరూ తక్కువ గాదు. కానీ గౌరవించబడతంలో జాగ్రత్తగా గౌరవించబడాలి. భర్తని పొలం పోయి రావటంతోనే ఎంతో కొంత తనకు చాకిరీ చేసినట్టుగా మనం చెయ్యాలి. అప్పుడు సృష్టిలో ఉన్న జనం తన కళ్ళు చూసి, ఆహా! ఏమబ్బా! గోవిందరాజు భార్య ఆయన ఎప్పుడైతే పొద్దున 6కి పోయి మాడిజాము 6కి వత్తడు చేనికి పోయి. కానీ వచ్చిన రావటంతోనే తను కాళ్ళని వంగలేకపోయినా కడిగి ఆ! ఆయనకి శుభ్రంగా చేస్తుంది. కనుక ఆ భార్య అనుమాయమ్మ ఎంత మహాతల్లి అనని చెప్పని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి మనిషి గూడా మహావిష్ణువే. ప్రతి ఆడమనిషి లక్ష్మీదేవి. కనుక భర్తని గిన గౌరవిస్తే ప్రపంచం మొత్తం గూడా ఆడవారిని గౌరవిస్తుంది. కనుక ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నోళ్ళైనా సరే భర్తని గౌరవించటం ధర్మం. ఆనాటి రోజున లక్ష్మీదేవి ఆ ధర్మాన్ని అడిగి ఆ రకంగా తెలుసుకుంది. కనుక అందరూ గూడా ఈ మాటల్ని ఇని, సత్యమైన మాటల్ని జాగ్రత్తగా ఇని, మనం ఈ రకంగా ఉండటం ధర్మం అని చెప్పని తెలుసుకోండి. సర్వో జనో సుఖినో భవంతు. అందరూ ఆయురారోగ్యాలతోటి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నేను ఉంటున్నా.